లేనటువంటి మిగతా టోటల్ టర్మ్లో కూడా జరిగినటువంటి పాలిటిక్స్ని ఒక రకంగా కూడా అందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. ప్రధానంగా ఆయన 2014-19 మధ్య మంత్రిగా ఉండడం, తర్వాత మళ్ళీ ఇప్పుడు 2024లో మంత్రి కావడం. 2014లో ఆయన మంత్రి కాగానే ఆయన చేసినటువంటి గొప్ప విషయం ఏంటంటే, అప్పటికే వైఎస్ఆర్సీపీ ఫ్యాన్ గుర్తు మీద కలిసినటువంటి కార్పొరేటర్లందరినీ కూడా వాళ్ళని మభ్యపెట్టి వారందరినీ తెలుగుదేశం పార్టీలోకి తీసుకొని ఆయన ప్రతిభగా దాన్ని చూపించుకోవడానికి పడినటువంటి తాపత్రయం, తపన ఈరోజు ఎవరు కూడా జిల్లాలో ఎవరు కూడా మర్చిపోలేదు. ఆ రోజు ఏం చేస్తున్నారన్నది వైఎస్ఆర్సీపీ తరఫున గెలిచినటువంటి కార్పొరేటర్ని ఎంత మందిని లాగడానికి ఆయన చూపించినటువంటి చొరవ. వెంటనే ఒక 2 నెలలు, అదే నెల అనుకుంటా, లేదా ఒక పక్క నెలలో జిల్లా పరిషత్కి సంబంధించినటువంటి జడ్పీటీసీలు ఎవరైతే వైఎస్ఆర్సీపీ తరఫున గెలుచున్నారో వారందరినీ కూడా మభ్యపెట్టి వారందరినీ లాగడానికి ప్రయత్నించినప్పుడు వాళ్ళు నిజాయితీగా నిలబడితే మళ్ళా వైఎస్ఆర్సీపీ ఎక్కడ జిల్లా పరిషత్ చైర్మన్గా కైవసం చేసుకుంటున్నారని జిల్లా పరిషత్ మీటింగ్ సమావేశాల్లో గందరగోళం చేసి, గొడవలు చేసి, మైకులు ఇచ్చేసి మరలా ఎలక్షన్స్ పెట్టుకొని దేవుడు ఉన్నాడు. ఆ రోజు కూడా టాస్ మీద వైఎస్ఆర్సీపీ భగవంతుడు వైఎస్ఆర్సీపీని ఆ రోజు గెలిపించడం కూడా జరిగింది. ఆ క్రమంలో వైఎస్ఆర్సీపీతో గెలిచినటువంటి జడ్పీటీసీలని ఎంత మందిని ప్రలోభ పెట్టడానికి ప్రయత్నించినారో ఈరోజు అందరికి కూడా గుర్తుంది, ఎవరు కూడా మర్చిపోలేదు. ఆ తర్వాత క్రమంలో ఎమ్మెల్యేలుగా గెలిచినటువంటి వ్యక్తులను కూడా పార్టీలోకి లాక్కున్నటువంటి కనుక చూసినాం. అటువంటి 2014-19 అయిపోయిన తర్వాత 2024లో మళ్ళా మంత్రిగా గెలిచిన తర్వాత ఆయన మొట్టమొదటిగా చేసినటువంటి పని 70,000 మెజారిటీతో మిమ్మల్ని గెలిపించినారే, ప్రజలకు మంచి చేయమని మీకు ఒక మంత్రి పదవి కూడా కట్టబెట్టినారే, 10 మందికి మంచి చేయాల్సింది పోయి ఏదైతే ఫ్యాన్ పార్టీ మీద గెలిచినారో కార్పొరేటర్లు వారందరినీ కూడా ఘనకార్యం సాధించినట్టుగా వీరందరినీ చంద్రబాబు నాయుడు దగ్గరికి, లోకేష్ దగ్గరికి తీసుకెళ్లి ఇది తమ ఘనత అని చెప్పి చెప్పుకోవడానికి ప్రయత్నించి వీరందరినీ పార్టీకి రాయించినట్టు క్రమం ఈరోజు ప్రజలందరూ కూడా అసహించుకుంటూ ఉన్నారు. దీనికి తగ్గట్టుగా మళ్ళీ డిప్యూటీ మేయర్ ఎలక్షన్స్లో మీరు ప్రవర్తించినటువంటి తీరు కానీ ఈరోజు, అంతకుముందు 2014లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఒక మైనారిటీకి ఒక మేయర్గా ఇవ్వాలని ఇస్తే మీరు ఏం చేస్తున్నారనేది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు ఒక ఎస్టీకి రిజర్వేషన్ క్రమంలో మేయర్ పదవి వస్తే అది కూడా ఒక మహిళకి ఇవ్వాలా అనే ఒక ప్రతిపాదన తీసుకొచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఎస్టీ మహిళ, అందులో కూడా యానాది కులానికి సంబంధించినటువంటి వాళ్ళలో చాలా వెనుకబడినటువంటి కులం, దానికి సంబంధించినటువంటి ఒక మహిళకు ఒక అవకాశం ఇస్తే ఈ రోజు ఆ మహిళ గొంతు కోయడానికి మీరు ఏ విధంగా సిద్ధపడతా ఉన్నారన్నది ఈరోజు ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు. మా బాధ అంతా కూడా ఒకటే, ఇక్కడ ఆమె పార్టీలో ఉందా లేదా, ఏమవుతుంది ఏంటి అనేది తీసి పక్కన పెడితే మీరు చేస్తున్నటువంటి ఈ రోజు నెల్లూరు జిల్లా ప్రజలు అసహించుకుంటా ఉన్నారు. ఎప్పుడైనా నెల్లూరు జిల్లా చరిత్రలో ఈ విధంగా జరిగినాయా? ఎక్కడైనా కూడా ఒక హుందాతనం అనేది ఉంటుంది. రాజకీయాలు చేసుకోవచ్చు, మీ పార్టీలో కార్యకర్తలు ఉన్నారు, మీ పార్టీలో నాయకులు ఉన్నారు, వాళ్ళకి గౌరవం ఇవ్వండి, వాళ్ళ తరపున మీరు పోటీ చేసి గెలిపించుకోండి, అది స్వభావం. అంతేగాని రాజకీయాలలో ఎప్పుడు కూడా లేనటువంటి చరిత్ర నెల్లూరు జిల్లా రాజకీయాల్లో ప్రధానంగా ఎక్కడ పడితే అక్కడ మీరు కొనడం, డబ్బులున్నాయి మేము ఏదైనా చేయగలమనే అహంకారంతో మీరు ముందుకెళ్ళడం కానీ ఇవన్నీ కూడా మంచి పద్ధతి. కనీసం ఈరోజు మీ పార్టీలో కార్యకర్తల నాయకులు కూడా మీరు చేస్తున్నటువంటి తీరుని ఒక్కసారి మీరు సీక్రెట్ బ్యాలెట్ పద్ధతిలో మీరు ఒక్కసారి మీ ఒపీనియన్ తీసుకోండి. అందరూ కూడా అసహించుకుంటా ఉన్నారు. ప్రతి ఒక్కటి కూడా డబ్బులు పెట్టి కొంతమందిని ఎంప్లాయీస్ని పెట్టుకొని వాళ్ళ ద్వారానే రాజకీయాలు చేయొచ్చు, వాళ్ళ ద్వారానే ఏదైనా చేయగలరనే భావన ఈరోజు మీరు తీసుకున్నటువంటిది ప్రజాస్వామ్యం అపహాస్యమైన పరిస్థితులు కనపడతా ఉన్నాయి. కాబట్టి ఇదంతా కూడా వైఎస్ఆర్సీపీ గమనిస్తూ ఉంది. తప్పకుండా కూడా అందరూ కూడా డెసిషన్ తీసుకొని ఇప్పుడు ఏదైతే పెద్దలు గోవర్ధన్ రెడ్డి గారు చెప్పినారో ఆ క్రమంలో ప్రజల మద్దతుతో రాబోయే రోజుల్లో టీడీపీ ఏదైతే ఈరోజు అరాచకం చేస్తా ఉందో, టీడీపీ ఏదైతే ఈరోజు చేస్తున్నటువంటి ప్రజాస్వామ్య వ్యతిరేకమైనటువంటి విధానాలు ఉంటాయో వాటన్నింటినీ కూడా ప్రజల దృష్టికి తీసుకెళ్ళడం కూడా జరుగుతుంది. తప్పకుండా ఇప్పటికే ప్రజలు మార్పు కోరుకుంటా ఉన్నారు. రాబోయే రోజుల్లో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రజలందరికీ మంచి జరిగే పరిస్థితి కూడా ఉంటుంది. ఈ సందర్భంగా నేను మళ్ళా కూడా ఒకటి చెప్తా ఉన్నాను నారాయణ గారికి, మీ చేతిలో డబ్బులు ఉన్నాయని చెప్పి మీరు ఏదైనా చేయగలమనని. ఎక్కడ ఇంతకుముందు నేను రెడ్ క్రాస్ చైర్మన్గా కూడా ఉన్నాను. ఆ రోజు కూడా ఎటువంటి పరిస్థితులు తీసుకొచ్చినారో మీకు తెలుసు. ఇటువంటి పరిస్థితులు ఈ రోజు మనం నెల్లూరు జిల్లాలో చూస్తాం. ఏ వ్యవస్థను కూడా సరిగ్గా ఉంచట్ల, ప్రతి దాంట్లో కూడా అహంకారమైనటువంటి స్వభావం,
తీసుకెళ్లి జాఫర్ సాహెబ్ కెనాల్ దగ్గర అందరూ నెత్తి నోరు కొట్టుకుంటున్నా కూడా వాటన్నిటిని తీసుకొచ్చి అక్కడ షాపులు పెట్టి కొన్ని కోట్ల రూపాయలని మీరు దుర్వినియోగం చేసినటువంటి పరిస్థితి. మీరు చేసినటువంటి ఏ నిర్ణయం కూడా ఈరోజు నెల్లూరు జిల్లాలో, ప్రధానంగా నెల్లూరు నియోజకవర్గంలో కానీ ఒక్కటైనా కూడా ప్రజలకు ఉపయోగపడే పని కానీ, ప్రజల మనసులో తెలిసినటువంటి పని కానీ, మీరు ప్రతిపక్షంలో ఉండి ప్రజలతో కనుక మీరు నడిచుంటే, కార్యకర్తల భావాలు కనుక మీరు తెలుసుకున్నటువంటి ప్రతిపక్షంలో, మీరు ఈరోజు ఇటువంటి పరిస్థితుల్లో మీరు ఉండరు. మీకు ఆ ప్రజల భావన తెలియదు, ప్రజల పరిస్థితి తెలియదు, కార్యకర్తల వేదన మీకు తెలియదు. కాబట్టి మీరు ఈరోజు చేస్తున్నటువంటి పని అన్నీ కూడా ప్రజాస్వామ్య విరుద్ధంగా ఉన్నాయి, ప్రజల మనస్సులకి వ్యతిరేకంగా కూడా వెళ్తా ఉన్నాయి. ప్రజలు గమనిస్తా ఉన్నారు. తప్పకుండా వీటన్నిటికీ కూడా బుద్ధి చెప్పే రోజు అయితే ఉంటుందని తెలియజేస్తా ఉన్నాను.